గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞాన ఘన ప్రత్యగర్ధో బ్రహ్మైవాగమస్మి అహం పదార్థరహితః. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిదయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశిక వెంకటేశ్వర యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మమతీతమనిశం కేవల ఆత్మోపదేశిక వేముల రామయార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతం చ అచల పూర్ణోపదేశిక శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. ద్వయాత్మరహిత సిద్ధాంతం పరమపురుష ప్రబోధక శ్రీ వివేకానంద సుబ్బయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమం ఓంకార పీఠ పర్యంతం వందే గురు పరంపరం. పరమ సద్గురునకు పైసయందులకని భాషించి పలుమారు పలుకునొకడు. గురు ఉపదేశమై గురుబోధ విని కంటే దారిద్ర్యమని మది తలచునొకడు. వేదాంతమున వింత వింతయులేమి కనిపించలేదను చింతించునొకడు. అరిహరాదుల కన్నా అధికుండు సద్గురుండని తలంచక నరుడంచునొకడు. ఇట్టి చలనంబు గలవారికెన్నడైనా జన్మ బాధలు దప్పవే జగతిలోనా. వాసరము వాడపలి ఆగదాస వినుత విమల సుగుణ ప్రకాశ శ్రీ వెంకటేశ. ఎంత మోసము చేసరా ఈ మాయ ఎరుక ఏడలేకనే దోచరా. ఎంత మోసము చేసరా ఈ మాయ ఎరుక ఏడలేకనే దోచరా. వింతగను ఆకాశమందున అంతరేంద్రియములు జనించి కొంత వెట్టి సమిష్టి జ్ఞానముకింత మూలము లేకపోయెను. ఎంత మోసము చేసరా ఈ మాయ ఎరుక ఏడలేకనే దోచరా. వాయువగ్ని జలంబులు తలలేని మొండెములాయ నిలభూతంబులు. వాయువగ్ని జలంబులు తలలేని మొండెములాయ నిలభూతంబులు. వేయి విధముల విమర్శించిన కాయమింద్రియ విషయ సంఘము మాయయని ఆకాశభూతము అచలమని భ్రమించినట్లు. ఎంత మోసము చేసరా ఈ మాయ ఎరుక ఏడలేకనే దోచరా. ఏడు చక్రములెరిగితే అధిపతుల వర్ణము ఏడగానకపోయితే. ఏడు చక్రములెరిగితే అధిపతుల వర్ణము ఏడగానకపోయితే. వేడుకతో కుడి ఎడమలను జతగూడియాడెడు పరమహంసను. జాడ తెలిసిన ముక్తి కాంతకు కీడు వచ్చి
వచ్చినదేమి మకిమో ఎంత మోసము చేసరా ఈ మాయ ఎరుక ఏడలేకనెదోచెరా నేనే బ్రహ్మంబనుచును మఖవాక్యములు గనిలేని భ్రాంతిలో మునిగెను నేనే బ్రహ్మంబనుచును మఖవాక్యములు గనిలేని భ్రాంతిలో మునిగెను నేను మేనులు ఒక్కటయ్యి నేను చేసిన వేదములు గనే నేను మేనులు ఒక్కటయ్యి నేను చేసిన వేదములు గని నేను మురిసితిగాని ముషగా నేను తెలియకపోతినయ్యో ఎంత మోసము చేసరా ఈ మాయ ఎరుక ఏడలేకనెదోచెరా పిండ బ్రహ్మాండంబులో ఈ రెంటిలో నా నుండే గదరెండగములు పిండ బ్రహ్మాండంబులో ఈ రెంటిలో నా నుండే గదరెండగములు ఖండములు నాల్గయి ఎరుకన ఖండ రూపం పైన రెంటిలో రెండు దీసితే రెండు మునిగెను నుండు నది కనేమినవల ఎంత మోసము చేసరా ఈ మాయ ఎరుక ఏడలేకనెదోచెరా ధరణిలో బహు చూసితే పొన్నాల రాజయ్య గురుని సన్నిధి చేరితే ధరణిలో బహు చూసితే పొన్నాల రాజయ్య గురుని సన్నిధి చేరితే పరమ పదమను చూపుమని నేశరను జొచ్చితి తిరిగి రమ్మనే పరమ పదమును చూపుమని నేశరను జొచ్చితి తిరిగి రమ్మనే తిరిగి తిని నాలోన నేనే నరయవంధ్యాసంతునైతి ఎంత మోసము చేసరా ఈ మాయ ఎరుక ఏడలేకనెదోచెరా రామసాగరమందునా ఈ వీరజారి క్షేమముగా నివసించును రామసాగరమందునా ఈ వీరచారి క్షేమముగా నివసించును రామసాగరమనగనేదో రామసాగరమిగి ఎరిగిపోయితే ఏమునేనై తిరిగిన వలని వలను లేకుండా పోయితే ఎంత మోసము చేసరా ఈ మాయ ఎరుక ఏడలేకనెదోచెరా జై సద్గురు ప్రభు మహారాజుకు జై గురు పరంపరమకు జై జై గురు జై గురు అందరికీ జై గురు జై గురు రెండు కందార్థాలు జై గురు జై గురు జై జై గురు అన్న జై తల్లిదండ్రి శుక్ల సోనిత ములుగూడియో మునుపునయ్యన్ తల్లిదండ్రి శుక్ల సోనిత ములుగూడియు తనువులయ్యే ముఖ్యం బనుచుల్ ఈలకల సుషుప్తిగనుగొన అలయకనొకటౌ నటంచు నార్యోడు బల్కెన్ తెలియుముదాని తేటాగననీయన్ కళ జాగ్రత్తలో గల్గు కలిమి కల సుషుప్తిలో మెలుకువాలో సుప్తి నేలీలా లేదనుచు నార్యోడు బల్కెన్
తెలియుము దాని తేటగననీయన్ దేహావయవములెల్లను యూహింపగ వేరు వేరు యునికి గదోచుల్ సోహం బన్నిటి మూలము మోహం భేద భావ మూర్ఖం బులెల్లన్ బాహాటములు బాసియునెల్లన్ సాహసములు వీడి సమ్మాతమది తోడ ఏహ్యా గుణములు విడచి నెప్పుడు నడువాని మూర్ఖంబులెల్లన్ బాహటములు బాసియునెల్లన్. జై గురు. జై గురు. అందరికీ జై గురు. మానవ జన్మ బహుదుర్లభమైనది. 84 లక్షల జీవరాశుల్లో పుట్టిపోయి అనుభవించి అనేక వాటిల్లోనూ వాటి రూపాల్లో పుట్టి జన్మించి తాజాత్వం చెంది మళ్ళీ మానవుడు జన్మ వచ్చింది. ఇంకా ఇది బహుదుర్లభమైనటువంటి ఈ జన్మలో ఈ విచారణ అంతా పూర్తి చేసి మానవ జన్మకు వచ్చావు. మరి ఏమి జంతువునాం నరజన్మ దుర్లభం కదా. మరి అటువంటి మానవ జన్మ లభించింది ఏమిటో దీనిలో విశేషం ఏమిటి? దీంట్లో ఉండే విశేషం అంటే ప్రజ్ఞ అధికంగా ఉంది దీనిలో. మిగతా వాటికి ఏమిటికి లేనంతటి ప్రజ్ఞ దీంట్లో ఉంది. దీనికి వివేకం జ్ఞానం అధికంగా ఉంది అంటున్నాం. ఎలా వచ్చింది అట్లా? ఈ ప్రజ్ఞా సూత్రాన్ని పట్టుకోగలిగే శక్తి మానవ ఉపాధికే ఉంది, ఇతర ఉపాధులకు లేదు. ఈ ప్రజ్ఞ ఏ ప్రజ్ఞతో సర్వం తెలుసుకోగలుగుతుందో అన్నిటినీ విశ్లేషించుకోగలిగి ఊహించగలిగి చేయగలిగినటువంటి అన్నిటినీ విచారించగలిగినటువంటి వివేకం అధికంగా ఉంది, జ్ఞానం వివేకం దీనికి. కాబట్టి ఈ ప్రజ్ఞ ఎట్లొచ్చింది, ఎలా వచ్చింది? ఆ ప్రజ్ఞా సూత్రాన్ని పట్టుకోగలిగే శక్తి మానవ ఉపాధికే ఉంది, ఇతర ఉపాధులకు లేదు. ఏ ప్రజ్ఞాసూత్రమును పట్టుకొని ఆత్మ బ్రహ్మ పరబ్రహ్మ అనే కడపటి నిర్ణయానికి చేరి మోక్షమును అధివసిస్తాడో, ఏ ప్రజ్ఞాసూత్రం చేత వీటన్నిటినీ ఆత్మను బ్రహ్మను పరబ్రహ్మను అనేటువంటి కడపటి నిర్ణయానికి చేరి మోక్షాన్ని అధివసిస్తాడో, ఆ మోక్ష పదమును లక్షించకుండా ఎక్కడెక్కడ ఏమవుతున్నాడు మరలా ఆ మోక్ష పదాన్ని లక్ష్యంగా పెట్టుకొని అది అయిపోయే వరకు ఆ చివరి వరకు దాన్ని లక్ష్యంగా పెట్టుకొని ప్రయాణం చేయాలి. కానీ ఏమవుతున్నాడు మరలా అంటే ఆయా జీవ సృష్టి ఎందు కానీ ఆయా ఆత్మ చైతన్య సృష్టి ఎందు కానీ ఆ బ్రహ్మ యొక్క సృష్టి ఎందు కానీ పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందకముందే విక్షేపం పొంది ఆయా సృష్టిలందు ఏకత్వాన్ని చెందుతున్నాడు అనమాట. ఆఖరి నిర్ణయంగా రాకుండా ఉన్నటువంటి దానికి ఉదాహరణలు చెబుతున్నాడు. రకరకాలుగా చెప్పినటువంటి జీవుల్లో కలుగుతున్నటువంటి భక్తి మార్గాలుగా చెబుతున్నటువంటివి ఈ రకరకాలైనటువంటి సిద్ధాంత భ్రమల్లో ఉన్నటువంటి వారు ఎక్కడికక్కడ మరలి అదే తాము ఎక్కడి వరకు తాము సిద్ధాంతీకరించి తెలుసుకోగలిగారో అక్కడికే నిర్ణయాన్ని చేసుకొని మళ్ళీ అక్కడే విక్షేపం మంది మళ్ళీ ఇదవుతున్నారు. మోక్ష పదాన్ని లక్షించకుండా తిరిగి రానటువంటి స్థితికి చేరకుండానే ఎక్కడో ఓ చోట విచారంలోనే జీవ సృష్టిలో కానీ ఆత్మ చైతన్య సృష్టిలో కానీ ఆ బ్రహ్మ సృష్టిలో వీటన్నింటినీ విచారించి తాము ఆ స్థితికి ఒక్కొక్క స్థితి కాడి నిలబడి ఆ స్థితి కాటికి పోయిన తర్వాత విక్షేపం చెంది పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందకముందే ఆ విక్షేపం మళ్ళీ ఆయా సృష్టిలోని ఏకత్వాన్ని చెందుతున్నాడు. నేనే బ్రహ్మమునని చోట బ్రహ్మం తానే అయినప్పటికీ ఆ బ్రహ్మం తానైనటువంటి బ్రహ్మం సృష్టిగా కారణానికి కూడా తానే కారణంగా ఉన్నాడు.
తానే బ్రహ్మమనే ఎరుకను కూడా వదిలితే తప్ప ఆ కారణ వస్తువు పోదు. అట్లా ఆయా సృష్టిలందు ఆయా విచారణలో విక్షేపం పొంది ఆఖరి దశలో ఉండేటువంటి మోక్షమే లక్ష్యము. ఏ మోక్షము అంటే తిరిగి మళ్ళీ జన్మకు కారణమైనటువంటి వస్తువు నుంచి అధిగమించినటువంటి స్థితిలోకి పోవాలనే లక్ష్యంలో నుంచి వెనక్కి మరలుతాడు విక్షేపం చెంది. ఎక్కడికక్కడ ఇదే లక్ష్యం అనుకుంటాడు, ఇదే గమ్యం అనుకుంటాడు. ఎక్కడికక్కడ నా జీవితం జన్నతి చెందిపోయింది అనుకుంటాడు. ఎక్కడికక్కడ ఆయా బోధనలో ఆయా సిద్ధాంతాలలో చెప్పుకునే చోట ఏ గురువు లభించాడో ఆ గురువుని బట్టి నేను కడ వరకు నువ్వు మొత్తంగా లేవని నువ్వు ఉన్నట్టుగానే తెలుసుకోగలిగే విదేహముక్తి పొందే స్థితి రాకుండానే ఆయా స్టేజిల్లో ఎవరెవరైతే ఏ ఏ గురువును దాంట్లో ఆశ్రయించారో అక్కడక్కడ దాంట్లోనే అనుకుంటాడు. భక్తి మార్గంలో పోయినోడు, లేదంటే తత్వాలు పడుకుని పోయే మార్గంలో పోయినోడు, లేదంటే విచారణలో నేను ఆత్మ సందర్శనం తెలుసుకుని ఆత్మబోధ తెలుసుకుంటే చాలు, దాంట్లో నిరంతరం రమిస్తే నేను ఆత్మస్వరూపంగా ఉన్నటువంటి వాడిని, నేను బ్రహ్మములను తెలిస్తే చాలు, అలా ఆయా సిద్ధాంతాలలో దాంతో తాదాత్మ్యం చెంది నా జీవితం ఇంకా ధన్యమైపోయింది, ధన్యత చెందిపోయింది అనుకుంటాడట. ఎందుకంటే కింది వాడితో పోల్చి చూసుకున్నాడు. వానికంటే నేను మేలు కదా అంటారు చూడు, ఆ పద్ధతిలో కింది వాడితో చూసి పోల్చుకున్నాడు. నా లక్ష్యం ఏమిటి? మొత్తంగా లేకుండా పోవడం, జీవన్ముక్తిని పొందడం, ఈ మానవ జన్మలో జీవించి ఉన్నట్టుగానే దానిని మొత్తం విచారించి తాను లేనటువంటి స్థితిని ఎప్పటికీ రాకడ పోకడ లేనటువంటిది ఒకటి ఉంది, దాన్ని తెలుసుకునే స్థితి లేకపోకుండా ఈ పోల్చి చూసుకోవడం వల్ల ఏమవుతుందంటే నీ సాధించాల్సిన లక్ష్యాన్ని కాకుండా పోల్చి చూసుకొని అయ్యో వానికంటే నేను మేలులే, వానికి పావలవలు లేదు, నాకు అంతో ఇంత అదృపాయత తెలిసింది అని ఒకంతో ఇంకొకటి ఆ విధమైనటువంటి ఇంకొకరితో పోలికలు చేసుకోకుండా పోలికలు చేసుకోవడం వల్ల లక్ష్యం నీరు గారిపోతుంది. ఎప్పటికప్పుడు పైకి చూసుకోవాలంటారు. నీవు సాధించవలసిన లక్ష్యాన్ని చూసుకోవాలి. అందుకే మన వాళ్ళు ఏమన్నారంటే ఎయిమ్ హై కానీ ఎయిమ్ లో అంటే లాభం లేదు అన్నారు. ఎయిమ్ హై అంటే ఉన్నత లక్ష్యాన్ని పెట్టుకో, పైకి, కిందికి కాదు. కానీ ఎయిమ్ లో అంటే కిందికి లక్ష్యాన్ని పెట్టుకోవడం. కిందకి చూసుకొని అమీబా కంటే బెటర్ కదా, అది ఏకకణ జీవి, దానికి ఏమీ తెలియదు అనుకునే స్థితిలో దానివల్ల అట్లా అనుకుంటే ఏం ప్రయోజనం? కాబట్టి మానవుడు ఎలా తెలుసుకోవాలంట అంటే ఈ సృష్టి మొత్తాన్ని తెలుసుకొని ఈ సృష్టికి అతీతమైనది ఒకటి ఉన్నది, దానికి ఏ విధమైనటువంటి సృష్టికి ఉన్నటువంటి రాకడ పోకడం లేనటువంటిది ఉంది, అది తిరిగి రాని మోక్షము అనే లక్ష్యాన్ని పెట్టుకొని సృష్టి మొత్తాన్ని విచారించాలి, ఆ లక్ష్యంతో విచారించాలి. బీజస్యాంతరివాంకురో జగదిదం ప్రాజ్ నిర్వికల్ప పునః తస్మై శ్రీ గురవే గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. రెండో శ్లోకంలో ఉన్నటువంటి ఇది పరబ్రహ్మ అయినటువంటి దక్షిణామూర్తి అనుగ్రహం చేత నీకు కూడా పరబ్రహ్మ పదమును, ఆ లేనెరుక స్థితిని, ఆ బయలు స్థితిని, ఆ అనంతం అనుకునేటువంటి స్థితిని, ఆ పరమాత్మ స్థితిని పొందుము. ఏం లక్ష్యంగా ఉండాలి? ఇంకా దక్షిణామూర్తి యొక్క అనుగ్రహం చేత. ఆ దక్షిణామూర్తి అనుగ్రహం ఎక్కడ? దక్షిణామూర్తి ఇక్కడే పరబ్రహ్మ స్వరూపంలో ఉన్నటువంటి బయలు స్వరూపుడైనటువంటి అశరీరుడైనటువంటి ఆ గురుమూర్తే ఆ దక్షిణామూర్తి. పరబ్రహ్మ అయినటువంటి ఆ దక్షిణామూర్తి అనుగ్రహం చేత నీకు కూడా పరబ్రహ్మ పదమును, ఆ లేనెరుక స్థితిని, ఆ బయలు స్థితిని, ఆ అనంతం అనుకునేటువంటి స్థితిని, ఆ పరమాత్మ స్థితిని పొందుము. అదే లక్ష్యంగా పెట్టుకో. అది లక్ష్యంగా పెట్టుకొని దాన్ని పొందు. దానికి విచారణ అంతా లక్ష్యం దానికే ఉండాలి. నేను దానికంటే పర్వాలేదు కదా, ఇంతకుముందు ఏమీ తెలియకపోయా, ఇంతకుముందు ఎంతవరకు తెలిసింది, వానికంటే నేను బెటరు, ఇవి కాదు పోలికలు. నువ్వు లక్ష్యంలో నుంచి కిందికి చూసే లక్ష్యమే ఉండకూడదు, పై లక్ష్యమే ఉండాలి. ఆ లక్ష్యంతోనే విచారణ చేయాలి. అది తెలిసే వరకు
నేను విరమించను అనేటట్లుగా ఉండాలి. ఆ గురువాక్యాన్ని నేను నా స్వానుభవంలోకి తీసుకొని నేను అశరీర స్థితిని జీవించి ఉన్నట్టే పొందే వరకు విచారణ చేయాలి నేను అనేటువంటిది ఉండాలి. అప్పుడు నువ్వు ఆ పరమాత్మ స్థితిని పొందినట్టు అవుతావు. కాబట్టి ఈ స్థితిని సాధింపజేయాలి అంటే నీవు అనుభవించి అధిగచ్చతి అన్న స్థితికి రావాలి. నీవు దాంట్లో పొందుపరిచిన విచారణలో వస్తున్నటువంటి భావాలు నీలో కలిగి నువ్వు నీలో ఆ నిర్ణయం జరిగి దాన్ని అధిగమించేటువంటి ఏదాన్ని నేను బ్రహ్మం అనే స్థితిలో నుంచి అధిగమించినటువంటి అధిగచ్చతి రావాలి. దాన్ని అధిగమించిపోవాలి. ఇంకా దాంట్లో ఇంకా అధిగమించిన తర్వాత నువ్వు లేవు. జ్ఞాతం ద్రష్టం ప్రవేశం అధిగచ్చతి నిన్న వచ్చింది ఆ వాక్యం. జ్ఞాతం తెలుసుకోవడం, ద్రష్టం అంటే దర్శించడం, నీలో నువ్వు దర్శించుకోవడం, ప్రవేశం అంటే అందులోకి ప్రవేశించడం, అధిగచ్చతి అంటే దాంట్లో నుంచి దాటుకోవడం. ఏ ఎరుకతో అయితే ఈ విచారణ అంతా చేశావో దాంతోనే దర్శించి దాంతో ప్రవేశించి దాని నుంచి దాటుకునేటువంటి స్థితి అధిగచ్చతి. అప్పుడు ఎటువంటి గురువుని ఆశ్రయించాలి? అప్పుడు ఎట్లాంటి గురువుని ఆశ్రయించాలి? అప్పుడు తాను అశరీరుడై తాను సర్వభ్రాంతులు వీడిన వాడై నీకు భ్రాంతి తొలగింపజేసి నిన్ను ఈ రాకడ పోకడ అనేటువంటి వాటిలో నుంచి జనమరణ భ్రాంతుల్లోంచి తొలగించి నిన్ను లేనివానిగా చేయగలిగినట్టు నిన్ను జీవన్ముక్తిని చేయగల గురువు, అటువంటి గురువుని ఆశ్రయించాలి. దక్షిణామూర్తి వంటి గురువుని ఆశ్రయించాలి. తస్మై శ్రీ గురమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. మరి దక్షిణామూర్తి మౌనం కదా. మరి పరతత్వం విశ్వానికి అవతల అంతరిక్ష స్థితిలో ఉన్నటువంటి వాడి దగ్గర ఏ ఎరుక లేనివాడు మరి మాటలతో ఎలా చెప్తాడు? చెప్పడానికి వీలవుతుందా అంటే అవదు. ఆ స్థితికి చేరుకున్నటువంటి వారికి ఇంకేముంది? మాటలే లేదు. బయలు ఏ విధంగా ఉంది? మొదట మాటలు లేనటువంటి స్థితిలో ఉంది. దాంట్లో నుంచి శబ్దం ముట్టిది, అది ఓంకారంగా వ్యక్తమై సమస్త జగత్తుకు కారణమైనటువంటిదంతా తర్వాత వచ్చింది. దాన్ని లేనటువంటి ఆ పూర్వపు స్థితికి చేరుకుంటే మాటే లేదు. మాట్లాడే మాట లేనటువంటి స్థితి. ఆ స్థితికి చేరుకున్నటువంటి గురుమూర్తి ద్వారా ఆ స్థితికి చేరుకున్నాడు. మాట లేనట్టి బయలున మాట కలిగినంట మాయ గదయ్యా అని వచ్చింది ఓ కృష్ణ ప్రభువుల తత్వం, కందార్థం. అట్లా మాట లేనటువంటి స్థితిలో ఉన్నాడు దక్షిణామూర్తి. కాబట్టి మౌనం పరతత్వము విశ్వానికి అవతల ఉన్నటువంటి అంతరిక్ష స్థితిలో ఉన్నటువంటి వారి దగ్గర ఏముంటుంది? ఏ ఎరుక లేనివాడు. ఎరుకే లేదు. ఎరుకే లేనప్పుడు మాట లేదు. మరి మాటలతో ఎలా చెప్తాడు? చెప్పడానికి వీలవుతుంది అంటే అవదు. నీవే ఉన్నావు. నీ గాఢ నిద్ర గురించి చెప్పమంటే ఏమంటావు? నువ్వే ఉన్నావు అనుకో, ఉదాహరణకు నీలోనే భావించుకో. నీ గాఢ నిద్ర గురించి చెప్పమంటే ఏమంటావు? చెప్పడానికి వీలు కాదు. అనుభవించడం వీలవుతుంది. గాఢ నిద్రని అనుభవించావు రాత్రి నుంచి. రాత్రి ఎప్పుడో 9కో 10కో ఇతమిత్తంగా ఏ టైంలో ఇప్పుడు వచ్చేసిందో కూడా తెలియదు. అది గుర్తుండే కయళ్ళే. నిద్రలేకి జారుకుంది, మళ్ళీ మెలకువ వచ్చి చెప్తున్నావు. ఆ నిద్రని అంటే ఏమీ తెలియకుండా నిశ్చింతగా ఏ చింతనలు కల్పనలు లోపల కలిగే సంకల్ప వికల్పాలు ఏమీ లేనటువంటి స్థితిలో ఉంది. ఆ స్థితిని ఎట్లా చెప్తావు? ఏమని చెప్తావు అని చెప్పడానికైతే వీలు కాదు. అనుభవించడం వీలవుతుంది. అనుభవించడం అంటే హాయిగా ఉంది. నిద్రపోయినా ఏ విధంగా హాయిగా ఉందంటే ఏవీ లేవు. ఏ ద్వంద్వములు లేవు. సర్వద్వంద్వములు లేవు. ఏ నిర్ణయము లేదు. ఆ స్థితిలో ఉంది. కానీ చెప్పడం కుదరదు. నిద్రించిన స్థితిని అనుభవించడం ఇట్లా ఉందని అనుభవించగలవు కానీ చెప్పడం కుదరదు. ఎట్లుంది ఆ నిద్ర అంటే చెప్పడం నిమ్న స్థాయి కదా. ఆ చెప్పడం అని ఏ విధంగా చెప్తావు? ఆ చెప్పే స్థాయి కింది స్థాయి. అది అనుభవించావు కదా. ఎలా మేల్కొన్నావు?
ఆ స్థితిని అనుభవించావు, నిద్రపోయి గాఢ నిద్ర ఆ స్థితిని అనుభవించినావు, కానీ ఎలా మేల్కొన్నావు అని అడిగితే తెలియదు. మెలకువలోకి ఎలా వచ్చిందో, వచ్చి అంతకుముందు సాక్షిత్వ స్థితిలో చూసిన వాటన్నిటినీ నీలోనే నిలబెట్టుకున్నవన్నీ గుర్తొచ్చాయి. మళ్ళీ కంటికి కనబడతానే కంటికి కనబడిన జగత్తు, మళ్ళీ నీ భావనల్లో ఇంతకుముందు ఉన్నవన్నీ అన్నీ వచ్చాయి వ్యవహారంలోకి, గుర్తులేకి వచ్చినాయి అన్నీ. అంతకుముందు ఏమైంది? గుర్తురహితమైంది. ఏవి గుర్తులేనటువంటి నిద్రాస్థితిలో నుంచి మెలకు వస్తానే గుర్తుకొచ్చాయి అన్నీ. కానీ ఆ మెలకువ ఎట్లొచ్చింది? ఏ రకంగా వచ్చింది? ఆ మెలకువ వచ్చింది ఎలా మేల్కొన్నావు అని అడిగితే తెలియదు. మెలకువ వచ్చింది కాబట్టి లేచాను అంటావు. మెలకువ వచ్చింది కాబట్టి మెలకువ లేనట్టుగా పడిపోయావు, మళ్ళీ మెలకువ వచ్చింది కాబట్టి లేచాను అంటావు. కాబట్టి నీవు కూడా అట్లా అనుభవించి మేల్కొంటేనే తెలుస్తుంది అంటావు. అట్లా ఎవరైనా సరే ఎట్లా మేల్కొన్నావు, ఎట్లా నిద్రలోంచి ఎట్లా బయటకు వచ్చావు మళ్ళీ అంటే ఎవరికైనా అదే. నువ్వు నిద్రపోయి అనుభవించే నిద్రని మళ్ళా మేలుకుంటేనే తెలుస్తుంది. మరి నీవెట్లా అధిగమించావు అంటే ఏం చెప్పావు? ఓ స్పందన వచ్చింది, స్పందన వ్యక్తమైంది, వ్యక్తమై మరలా సృష్టిని సంకల్పించింది, సంకల్పించిన సృష్టి మరలా నీకు దర్శనంగా వచ్చింది, మళ్ళా సాధన సాధ్యంగా ఇంద్రియాల్లోకి దిగొచ్చింది, ఇంద్రియాల్లోకి దిగిన విషయ విచారణ క్రమంగా వచ్చేసింది, క్రియా కార్యక్రమంగా వచ్చింది, అంతా దిగొచ్చింది. నిద్రలోంచి మేల్కొన్న తర్వాత ఓ స్పందన కలిగింది. నీలో స్పందన అంటే ఈ స్పందనలు కలిగేదంతా సంకల్పాలే. సంకల్పమే స్పందన రూపంలో కలుగుతుంది. ఆ స్పందన వ్యక్తమైంది. వ్యక్తమైన తర్వాత మళ్ళా అంతా సృష్టిని అంతా సంకల్పించింది. నీలోనే ఉంది. అంతకుముందు అణిగి ఉన్నటువంటి స్థితిలో నుంచి మళ్ళీ జాగ్రత్త అవస్థలోకి అన్నీ చూడగానే మళ్ళీ అన్ని సంకల్పాలు వచ్చేసినాయి. సృష్టిని అంతా సంకల్పించింది. సంకల్పించిన సృష్టి మరలా నీకు దర్శనంగా వచ్చింది. ఆ సంకల్పంగా తోచినటువంటిది మళ్ళా నీ భావనలోనే, నీ అనుభవంలోనే దర్శనంగా వచ్చింది. నీలోనే సాధనా సాధ్యంగా ఇంద్రియాలలోకి దిగొచ్చింది. ఇంద్రియ వ్యవహారములతోనే అన్ని వ్యవహారాలు చేస్తున్నావు కదా. వ్యవహారాలు చేయడానికి ఒకటి సంకల్పిస్తోందే, దానికి ఆ సంకల్పించిన దానితో కర్మలు చేయడానికి ఉపయోగపడుతున్నటువంటివి ఏంటంటే ఈ ఇంద్రియాలు. దాంట్లోకి దిగొచ్చింది, ఇంద్రియాలలోకి దిగింది. ఆ మళ్ళా విషయ విచారణ క్రమంగా వచ్చేసింది. విషయ విచారణ అంటే ఏ ఇంద్రియాలతో అయితే నువ్వు గతంలో అనుభవం పొంది ఆ అనుభవం ద్వారా అవి నీలో విషయాలుగా చేరి ఉన్నాయో లోపల, వాటిలోకి దిగొచ్చింది. మళ్ళా మెల్లి క్రమంగా దిగొచ్చేసింది. క్రియా కార్యక్రమంగా వచ్చేసింది. ఇంక మరి క్రియ అయిపోయింది, చర్యలు అయిపోయినాయి. క్రియా కార్యక్రమంగా నువ్వు చేస్తున్నటువంటి వ్యవహార క్రియల్లోకి వచ్చింది. ఇప్పుడు మేల్కొన్నావు. మరి నీ లోపల నీకు ఈ ప్రక్రియ అంతా జరగలేదా? మరి దాని కాల పరిమాణం ఎంత? ఏ దేశంలో జరిగింది? మేల్కొన్న తర్వాత జరుగుతున్నటువంటి ఈ ప్రక్రియ అంతా, నీ లోపల జరిగినటువంటి ప్రక్రియ అంతా. నేను లేను, ఆ దేశం ఏమిటి? ఏ నేనైతే ఇదంతా చేస్తున్నాడో ఆ నేను లేకుండా శూన్యంగా ఉన్నావు. ఆ శూన్య స్థితిలో ఓ స్పందన, ఆ స్పందనకు పట్టిన కాలం. నిద్రపోయినప్పుడు ఏ స్పందన లేదు. నిద్రపోయినప్పుడు ఏ స్పందన లేని స్థితిలో నిద్రపోయావు. ఎంతకాలం పట్టిందో, ఎంతసేపు నిద్రపోయినావో, మళ్ళా మెలకు వచ్చేదాకా నిద్రపోయినావు. ఈ దేశకాల పరిస్థితులన్నీ, ఏ ప్రదేశంలో నిద్రపోయినావు, ఎక్కడ నిద్రపోయినావు, ఎంతసేపు నిద్రపోయినావుతో దాంతో పరిణామం చెందకుండా నీలో దానితో సంబంధం లేకుండా జరిగింది. మళ్ళా మెలకు వచ్చేదాకా, ఆ మెలకు వచ్చే వరకు ఎక్కడ పోయినా నేను లేను. ఆ దేశం ఏమిటి? ఆ ఎక్కడ నిద్రపోయినావు, ఏమిటి నిద్రపోయినావు, ఏది మళ్ళీ మెలకు వచ్చేదాకా నీకు ఏది లేదు. నువ్వే లేవు ఆ సమయంలో. ఏ నేనైతే ఇదంతా చేస్తున్నాడో, ఏ నేనైతే ఇప్పుడు జాగ్రత్త లేకొచ్చి ఇదంతా చెప్పి చూపించి సంకల్పించి వ్యవహరించి క్రియ సర్వము జరిగిన ఇంతకుముందు చెప్పినటువన్నీ దిగొచ్చినావో,
సృష్టిలోకి దిగొచ్చావు, కంటికి ముందర కనపడుతోంది, దాంతో ఆటి నుంచి మళ్ళీ ఇంద్రియాలలోకి దిగొచ్చావు, ఇంద్రియాలకు పని చెప్పావు, దాంతో విషయాలైనాయి, మళ్ళీ ఆ విషయాలన్నీ భావనలో కలుగుతూ ఉన్నాయి. ఇవన్నీ జరిగినవన్నీ మెలకు వచ్చిన తర్వాత జరిగినవన్నీ ఏ నేనైతే ఇదంతా చేస్తున్నాడో, ఏ నేననేది మెలకు వచ్చిన తర్వాత ఇవన్నీ చేస్తున్నాడు, ఆ నేను లేకుండా శూన్యంగా ఉన్నాడు. ఆ నేను లేకుండా శూన్యంగా ఉన్నావు ఆ నిద్రమైన స్థితిలో. ఆ శూన్య స్థితిలో ఒక స్పందన, ఆ శూన్య స్థితిలో ఒక మెలకు, ఒక స్పందన కలిగింది. ఆ స్పందనకు పట్టిన కాలము శూన్య స్థితిలో నుంచి పట్టింది. ఆ స్పందనకి ఎంతసేపు పట్టింది? మెలకు వస్తానే క్షణంలో అంతా వచ్చేసింది. మెలకు రాకముందు అంతా శూన్యంగానే ఉంది. ఈ మూడింటికంటే ముందు నీవు లేవా? ఉన్నావు. మరి వాడేవాడు? ఆ మూడింటికంటే ముందు లేవా నువ్వు? ఉన్నావు. మరి వాడెవడు? వాడు లేనివాడు, వాడు లేనెరుక స్థితిలో ఉన్నాడు. కాబట్టి తుర్యాతీతంలో మేల్కొన్న వాడిది లేనెరుక. తుర్యాతీతంగా ఉన్నటువంటి స్థితిలో ఈ ఎరుక ఏదాన్నైతే ఎరుక చేత ఈ మూడవస్థలని తెలుసుకొని మూడవస్థలకి ఆవల నాలుగో స్థితిలో ప్రత్యేగాత్మగా ఉన్నటువంటి స్థితిలో మూడవస్థల్ని గుర్తిరిగే స్థితిలో ఉన్నటువంటి స్థితిలో నువ్వు అప్పుడు ఉన్నావు. దానికి అతీతంగా ఉన్నటువంటి తుర్యాతీత స్థితిలో అంటే దాంతో కూడా లేకుండా ఉన్నటువంటి స్థితిలో ఉంటే అక్కడ మేల్కొన్నావు అనుకో, ఆ తుర్యంలో మేల్కొన్నావు అనుకో, మూడింటిని తెలుసుకుంటావు. దేశము, కాలము, కలన, ఈ మూడింటిని గుర్తించడమే తుర్యం అంటే. ఆ మూడింటిని అతీతమైన స్థితిలో ఉంటే ఇంకా తుర్యాతీతంగా ఉన్నటువంటిది ఇంకా పరమాత్మ స్థితిలో కూడా లేకుండా ఉన్నటువంటిది ఆవలిది. ఇంకా దానికి అవతల ఉన్న దాన్ని లక్షించినప్పుడు తుర్యాతీతం. దానికి అవతల ఉన్నటువంటి మూడవస్థలకి మీరిన దాని అవతల ఉన్నటువంటి స్థితిలో ఉన్నటువంటి ప్రత్యేగాత్మ స్థితిలో నుంచి కూడా అవతలకి లక్షించడమే అది తుర్యాతీతం. అప్పుడు తుర్యాతీతంగా ఉండాలా? తుర్యంలో ఉండాలా? తుర్యంలో నుంచి మళ్ళీ ఎప్పుడైనా దీంట్లోకి వచ్చే అవకాశం ఉంది. దాని అతీతమైన స్థితిలో తుర్యం స్థితిలో నుంచి ఉంటే అక్కడ సాక్షిత్వంగా ఉన్నావు, సాక్షి మళ్ళీ దిగి వచ్చే ప్రమాదము కిందికి వచ్చేది ఉంది. తుర్యాతీతంగా ఉంటే సాక్షిత్వ స్థితిని కూడా పోగొట్టుకున్నటువంటి స్థితిలో ఉన్నావు, మళ్ళీ దిగి వచ్చే స్థితి లేదు. ఇంకా తుర్యాతీతంగానే ఉండాలి. తుర్యం ముందుగా అనుభవం లేకొచ్చాక దానిని విడగొట్టి చూపితే ఏం అనుభవం కలిగింది? దాన్ని విడగొట్టి మూడవస్థలని చెప్పగలిగితే జాగ్రత్తలో ఉన్నప్పుడు ఏ విధంగా వ్యవహరించావు, స్వప్నంలో ఉన్నప్పుడు సూక్ష్మ స్థితిలో ఉండి కల్పితమంతా చేసుకుంటే ఆ కల్పితం లేనిదని మెలకువలో తెలిసింది. గాఢ నిద్రావస్థలో ఏ కల్పన చేయనటువంటి సంకల్పాలు చేయనటువంటి స్థితిలో ఉన్నావు. ఆ మూడింటిని గుర్తిరిగి ఆ మూడింటికి ఆవల సాక్షిత్వ స్థితిలో ఆత్మగా ఉన్నటువంటి స్థితిని గుర్తిరిగి ఆ తుర్య స్థితిలో ఉన్నట్లుగా పరమాత్మ స్థితిలో తాను ఉన్నట్టుగా సర్వవ్యాప్త స్థితిలో ఉన్నట్టుగా గుర్తిరిగి అప్పుడేమో ఆ మూడింటి అనుభవాన్ని దాంట్లోకి తెచ్చుకున్నావు. మూడింటిని విడగొట్టి ఏ దాన్ని ఆ దాన్ని నీ అనుభవ స్థితిలో నువ్వు కలిగిన దాన్ని చూసావు. జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, నిద్రావస్థ. విడగొడితే సంకల్పం కనపడుతోంది. మూడింటిని విడగొట్టి చూస్తే సంకల్పం కనపడుతోంది. ఇట్లా తెలుసుకోవడాన్నేమో జ్ఞాతం అన్నారు. ఆ మూడింటి అవస్థలని తెలుసుకొని విడగొట్టి విచారణ చేస్తున్నదంతా ఎరుకే. ఆ జ్ఞాతం తెలుసుకోవడం అనేది ఆ జ్ఞాతం, ఆ ఎరుక అనేది తెలుసుకుంటోంది. దాని చేతనే తెలుసుకుంటోంది. ఆ జ్ఞానం చేతనే, జ్ఞానంతోనే తెలుసుకొని జ్ఞానంతోనే ఈ విశ్లేషణ అంతా చేస్తోంది. మరి దాని రోజువారీ జీవితంలో నీవు దర్శించాలి.
తర్వాత మూడవస్థల్లో కూడా ఎప్పుడు పనిచేస్తున్నది ఏమిటి? దేశము, కాలము, కలన. దాని తర్వాత మిగిలినవన్నీ వస్తున్నాయి. ఎవరైనా కనబడ్డారంటే వారికి సంబంధించిన స్పందనలు ఉంటేనే వారు కనపడ్డారు. స్పందనల కంటే ముందేముంది? దేశము, కాలము, కలన. ఈ మూడింట్లో ఉన్నప్పుడు వారు కనపడలేదు. ఏమయ్యారంటే అప్పుడు అవ్యక్తంలో కలిసిపోయారు అంతకుముందు. కాబట్టి ఇవన్నీ కనపడుతున్నాయి అంటే రోజువారీ జీవితంలో నీ దర్శించాలంటే మూడవస్థల్లో కూడా ఎప్పుడు పనిచేస్తాండేది ఏది? మూడవస్థల్లో ఉన్నప్పుడు కూడా పనిచేస్తున్నది దేశము, కాలం, కలన. ఈ మూడిటి వల్ల ఆ ప్రదేశం ఉన్నది, ఆ సమయము, దాంట్లో కలుగుతున్నటువంటి సంకల్పాలు, కదలికలు. దాని తర్వాత మిగిలినవన్నీ వస్తున్నాయి. మరి ఎవరైనా కనబడినారంటే వాళ్ళకి సంబంధించిన స్పందనలు అవన్నీ కలుగుతున్నాయంటే అవన్నీ అంతకుముందే ఉన్నాయి నీలో. అంతకుముందు ఏమున్నాయి? నిద్రపోయినప్పుడు అన్నీ కనపడలే. జాగ్రత్తలోకి వచ్చి మళ్ళా మనుషులందరూ ఎదురైనా, లేదంటే బయట బాహ్య ప్రపంచంలోకి నువ్వు భావన చేస్తే వాళ్ళకు సంబంధించిన అంశాలన్నీ నీ గుర్తులోకి వస్తున్నాయి. అంతకుముందు స్పందనల కంటే ముందు ఏముంది? దేశం, కాలం, కలన ఈ మూడిట్లో ఉన్నప్పుడు బాహ్య స్థితి లేకుండా ఉన్నటువంటి స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు కనపడలే. ఏమయ్యారంటే అప్పుడు అవ్యక్తంలో ఉండిపోయినారు. తుర్య స్థితిలో ఉండి నువ్వు ప్రత్యేగాత్మ స్థితిలో ఉండి మామూలు జీవుడుగా ఉన్నటువంటి వాటి స్పందనలతో మూడవస్థలతో తాదాత్మ్యం చెందకుండా ఉన్నటువంటి సాక్షిత్వ స్థితిలో ఉన్నప్పుడు ఆ మిగిలిన వారంతా కనపడలే. నువ్వు ఒక్కరిగా నేనుగా ఉన్నటువంటిదే సర్వవ్యాప్తమైన చైతన్యంగా ఉన్నటువంటి పరమాత్మగా కనపడ్డావు. అప్పుడు మళ్ళీ దీనిలతో స్పందన జరిగితే వీళ్ళంతా వీటికి సంబంధించిన విషయాలన్నీ వచ్చినాయి. అంతకుముందు మరి ఎక్కడ పోయినరి అని అంటే అప్పుడు లేరు, అవ్యక్తంగా ఉన్నారు. వాళ్ళపైన దృష్టి లేదు కాబట్టి నీకు ఒక స్పందన రాగానే వ్యక్తమైంది. మెలకువలోకి వస్తానే ఒక స్పందన వచ్చి వ్యక్తమైంది. ఇంకా వ్యక్తమైనాక ఇంకా దాని పని అది చేయడం మొదలుపెట్టింది. వ్యక్తమైతేనే వ్యక్తం చేయకముందు అంతకుముందు వరకు ఏ పని లేదు, సంకల్పం లేదు, ఏం లేదు. నిద్రావస్థలో ఉన్నప్పుడు ఏం లేదు. మొత్తంగా పోయినటువంటి స్థితి ఉన్నదా అని అంటే లేదు. సాక్షాత్వ స్థితిలో తాత్కాలిక విరమణ చెందినటువంటి స్థితిలో ఉంది. కానీ జగత్తుగా సృష్టికి సంబంధించిన ఏ అంశము తెలవకుండా ఉంది. స్పందన రాగానే వ్యక్తమైనాక దాని పని అది చేయడం మొదలుపెట్టింది. ఇంకా వ్యక్తమవగానే పంచభూతాత్మకమైనటువంటి తత్వాలన్నింటినీ సమీకరించింది. వ్యక్తమైతేనే మెలకువలోకి వస్తానే ఇంక అన్ని పంచభూతాత్మకమైనటువంటి తత్వాలన్నీ వచ్చేసినాయి. అన్నింటినీ సమీకరించింది. 3 గుణాలను సమీకరించింది, ప్రాణశక్తిని సమీకరించింది. లోపల ఉండేటువంటి గుర్తులు ఏవేవైతే ఉన్నాయో నిన్నటిదాకా జరిగింది కదా, నిన్నటిదాకా జరిగిన గుర్తులు లేకపోతే మళ్ళీ వాని పేరు నామరూపాత్మకమైంది ఏంది గుర్తుండేది కాదు. ఏ రోజుకి ఆ రోజుకిన కొత్తగిన ఏంటి అన్ని గుర్తులు స్మృతులుగా ఉన్నటువంటివన్నీ కూడా మళ్ళీ మెలకు వస్తానే గుర్తొస్తున్నాయి. మరి గుర్తెరిగే శక్తి లేకుండా పోయిందే. గుర్తెరిగే శక్తి లేదు కాబట్టి ఆ తాత్కాలికంగా కాసేపు దేన్ని గుర్తెరగని స్థితిలోకి పోయింది. కానీ లోపల స్మృతులుగా ఉన్నాయి. ఆత్మ సాక్షిత్వ స్థితిలో నుంచి మళ్ళీ మేల్కొన్నటువంటి స్థితిలోకి వచ్చింది. మళ్ళీ అన్నిటినీ సమీకరించింది, స్మృతులను సమీకరించింది, వాసనా బలాన్ని సమీకరించింది. మళ్ళీ అంతఃకరణలోకి దిగొచ్చేసింది. అంతఃకరణం అనేటువంటి మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అనే దాంట్లో దిగొచ్చింది. దిగొచ్చినాక మళ్ళీ దాని ప్రేరణతో ఇంద్రియాలను కూడా జత చేసుకుంది. మళ్ళా విషయ జ్ఞానాన్ని పోగు చేసింది. ఇంద్రియాలతో ఇంతకుముందు అనుభవం పొందినటువంటి విషయ జ్ఞానం అది వచ్చేసింది మళ్ళా వెంటనే. ఇంకా వ్యక్తం అయ్యాక స్వంత సృష్టిగా వచ్చేసింది. ఇంకా అంతా సొంత సృష్టి. నువ్వు మేల్కొని నీ కల్పనలో ఏమేమి వచ్చినాయో అదంతా నీ సృష్టి. నువ్వు భావన చెందినటువంటిదే. నువ్వు చూస్తున్నది
నువ్వు చూస్తున్న దానితో తాదాత్మ్యం చెందుతున్నది. వాళ్ళకు సంబంధించినటువంటి విషయాలు స్ఫురణలో లోపల పెట్టుకున్నావు. నీకు వాళ్ళకు ఉండేటువంటి సంబంధ బంధుత్వాలు బాంధవ్యాలన్నీ బయటకు వచ్చినాయి. మళ్ళా ఆ తర్వాత విషయాలు వచ్చినాయి నువ్వే పొందినటువంటి అనుభవాలుగా. ఆ విషయాలు మళ్ళీ ఇంద్రియాలలోకి చేరి ఇంద్రియాలతో పనిచేయించడం మొదలుపెట్టినాయి. అంతా వచ్చేసింది. అంతా దాని తర్వాత ఒకటి జీవ సృష్టిగా వచ్చేసింది. వచ్చేసినాక క్రియా కార్యక్రమం చేయడం మొదలుపెట్టింది. జీవ సృష్టిగా వచ్చి జీవుడుగా మళ్ళీ అన్ని క్రియా కార్యక్రమాలన్నీ చేయడం మొదలుపెట్టావు. మరి మూలంలో ఏముంది? మూలంలో దేశము కాలము కలన కాకుండా ఇంకేమన్నా ఉన్నాయా? ఏమి లేవు. కాబట్టి జీవ సృష్టికైనా అదే, బ్రహ్మాండ సృష్టికైనా అదే. అలా స్థాయి భేదంగా స్థితి భేదంగా దర్శించి గుర్తించాలి. జీవుని సృష్టికైనా బ్రహ్మాండ సృష్టికైనా ఈ స్థాయి భేదంగా స్థితి భేదంగా గుర్తించాలి. ఆ స్థితిలో ఉన్నప్పుడు అది ఉంది. అవ్యక్తంగా ఉన్నప్పుడు, ఏ సృష్టి లేనప్పుడు, కేవల బయలుగా ఉన్నప్పుడు బయలే ఉన్నది, శూన్యంగా ఉన్నది, అందులో మరొక దానికి స్థానం లేకుండా సర్వవ్యాప్తమైనటువంటి మురుగుచ్చు సందులైనటువంటి దానిగా ఉంది. ఏ కదలికలు కల్పన ఏమీ లేవు. సంకల్పమే లేదు. ఏమీ లేనటువంటి స్థితిలో ఉంది. ఆ ఏమీ లేనటువంటి స్థితిలో ఊహించడానికి, కల్పించడానికి, ఏం చేయడానికి ఏమీ లేదు. అది ఉన్నది లేదని చెప్పడానికి చెప్పేవాడు కూడా లేడు. సృష్టి లేదు, ఏమీ లేకుండా ఉంది. దాంట్లో కలిగినటువంటి ఒక స్పందనే, ఒక సంకల్పం అనేది దాన్ని సృష్టించడానికి, బ్రహ్మాండం అనే దాన్ని సృష్టించి ఒకదానికోటి శబ్దంగా పరిణమించి, శబ్దంలోంచి ఆకాశం పరిణమించి, అందులో నుంచి పంచభూతాత్మకమైనవన్నీ ఓదానికోటి చలనాలు కలిగి, ఆ చలనాలు మళ్ళా లీనమై చలనాలలో నుంచి లీనమైన తర్వాత కార్యరూపం ధరించిన దాంట్లో ఈ ప్రకృతికి సంబంధించిన సర్వజీవులు వ్యక్తమై అన్నీ ఓదానికోటి వ్యక్తమైనవి. అదే ప్రక్రియ నీలో కూడా జరుగుతోంది. గాఢ నిద్రావస్థలో ఏ అవస్థ లేదు, ఏంది వ్యక్తం కాలేదు, ఏంది చూడడానికి లేవు, ఏ సంకల్పము లేదు, వికల్పము లేదు. దాంట్లో నుంచి మళ్ళీ జీవుడుగా మెలకు వస్తానే సర్వము నీలోనే దానికి సంబంధించినవన్నీ ఒక్కొక్క అంశము వచ్చినాయి బయటికి. కాబట్టి ఇవన్నీ దానికైనా దీనికైనా ఒకటే. అంతకుముందు ఎక్కడ పోయినో అప్పుడు మళ్ళా ఎట్లొచ్చాను అనే దానికంతా కారణమైనది ఒకటే. ఆ మూలం లేని గుర్తెరిగే ఎరుక లేకపోతే, అంతకుముందు అవ్యక్తంగా కూడా లేకపోతే, వ్యక్తము అవ్యక్తం అనేటివి కూడా లేకుండా అంతకుముందు బయలుగా ఉన్నటువంటి స్థితిలో ఎట్లుందో అట్లా సర్వము లేకుండా నువ్వు గాఢ నిద్రావస్థలోంచి మేల్కొని మళ్ళీ సర్వమును సంకల్పించి కల్పించుకుంటున్నావే, ఆ విధంగా అన్నింటినీ కల్పించుకుంటూ ఉన్నావు. నీలోనే కలుగుతున్నట్టే అట్లా అక్కడ కలుగుతోంది. ఈ చతుర్వేద సృష్టి ప్రక్రియలన్నిటికీ అతీతంగా ఉన్నాడంటే వాడు పరబ్రహ్మం కదా, వాడే లేనివాడు కదా. ఈ 4 విధాలైనటువంటివి 4 లేకుండా ఉంటే, ఆ 4 లేనటువంటి స్థితిలో ఉంటే జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి, తుర్యం అనేటువంటి 4 స్థితులు లేనటువంటి తుర్యాతీతంగా ఉన్నటువంటి ఈ చతుర్వేద 4 విధాల ప్రక్రియలు లేనటువంటి స్థితిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పరబ్రహ్మంగా అంటే బయలుగా ఉన్నటువంటి గాఢ నిద్రావస్థలో ఏ సర్వమును గుర్తెరిగేదాన్ని, గుర్తెరగకుండా ఉన్నదాన్ని, నిస్సంకల్పము అనేది లేనటువంటి, సర్వద్వంద్వములు లేనటువంటి స్థితిలో, ఉన్నది లేనిది చెప్పడానికి కూడా వీలు లేనటువంటి స్థితిలో ఏదైతే ఉన్నదో ఆ స్థితిలో ఉన్నటువంటి స్థితిలో ఉండేవాడే కదా. దాన్ని తెలుసుకొని గురువాక్యం చేతి ఎవరు దానిలో ఉన్నారో, జాగ్రత్తలో ఉన్నప్పుడు కూడా ఆ స్థితిని తాము భావన చెందగలిగి ఉంటారో, తాము లేని కలలో ఉన్నటువంటి లేని కలలో వ్యవహారం చేస్తున్నటువంటి వారమని, ఇక వారు లేనివారు.
అశ్లీలత్వాన్ని భావనలో చెందినటువంటి స్థితిలోకి వచ్చినటువంటి వారు. కాబట్టి చతుర్వేద సృష్టిలకు సంబంధించిందంతా మాయా స్వరూపం కదా. ఈ 4 రకాలైనటువంటి సృష్టిలకు సంబంధించిందంతా మాయా స్వరూపం. బయటేమో స్థావర జంగమాత్మక సృష్టి, అంతరంగంలోనేమో జీవ సృష్టి, ఆధారంలోనేమో బ్రహ్మ సృష్టి. అది మళ్ళా అఖండంగా చూస్తే అఖండంగానేమో విశ్వ సృష్టి, విశ్వం మొత్తం ఏర్పడడానికి కారణమైంది సృష్టి. ఈ రకంగా ఉన్నటువంటివన్నీ కూడా సృష్టికి కారణమైనటువంటివి, వ్యక్తమైనటువంటివి అన్నీ కూడా 4 రకాలుగా కనపడుతున్నదంతా కేవలం మాయాస్వరూపంగా లేకనే తోచినట్టుగా కలుగుతున్నటువంటిది. అంతకు ముందున్న స్థితిని కనుక నువ్వు గుర్తిరగలిగితే, గురువాక్యం చేత నువ్వు దానిని గుర్తెరిగి అది తప్ప మరి ఏమీ లేదని, ఇది మధ్యలో వస్తున్నటువంటిది, వచ్చి పోతున్నటువంటిదంతా కేవలం మాయ చేత లేనిది ఉన్నట్టుగా తోపింపజేసినటువంటి కళ అనే భావన నువ్వు గుర్తెరిగితే, అంతకు ముందున్న స్థితిని గుర్తెరిగి బయలు స్థితిని, ఇంకేం లేదు. ఇంకా ఆ సృష్టి స్థితి లయలనేటువంటి స్థితిలో నుంచి దాటిపోయాడు. ఇంకా అది తెలుసుకొని ఆ స్థితి లేకపోతే దాన్ని దాటిపోయాడు. అదే అనంత స్థితికి చేరిపోయాడు. ఇంకా అప్పుడు ఆది అంతములు లేవు. ఆద్యంతములు లేనటువంటి బయలు స్థితిలోకి బయలుగా ఉన్నాడు. లేని ఎరుకగా ఉన్నాడు. లేని ఎరుక, ఎరుక ఉన్నదంటే ఎరుకతో విచారణ చేసినదంతా ఈ ఎరుక విచారణ చేసిన ఎరుక కూడా దానికే తెలిసినప్పటికీ, దానితో విచారణ చేసినప్పటికీ అది లేనిదే. లేని ఎరుకతోనే ఉన్నదాన్ని తాను లేని దాన్ని విచారణ చేసినంత దానితోనే చేశారు. లేని ఎరుకగా ఉన్నాడు. ఇంకప్పుడు అది తెలిసిన తర్వాత అది లేనిది, దాంతోనే నేను బయలును ఎరుకను రెండింటినీ విచారం చేసినప్పటికీ ఎరుక లేనిదేనని, బయలే ఉన్నదని లేనెరుకగా ఉన్నాడు. అప్పుడు కూడా ఎరుక తెలియబడుతున్నప్పటికీ, బయలుగా ఉన్నది అని తెలిసినప్పటికీ శరీరంలో నీ గుర్తిరిగే చైతన్యం ఉంటుంది కాబట్టి ఎదురుగా కనపడుతున్న విషయాలు తెలుస్తున్నప్పటికీ లేనెరుకగా ఉన్నాడు. కనపడుతున్నవని లేనిది ఉన్నట్లుగా తోబెంపు చేస్తున్నటువంటి మాయాది అనే భావనతో ఉన్నాడు. పరబ్రహ్మంగా ఉన్నాడు, పరమాత్మగా ఉన్నాడు, పరతత్వంగా ఉన్నాడు. ఇప్పుడు మిగిలిన దాంట్లోకి, కింది దాంట్లోకి దిగొచ్చి మళ్ళీ దీనితో తాదాత్మ్యం చెందే స్థితిలో లేనటువంటి స్థితిలో ఉన్నాడు. ఇప్పుడు మిగిలిన వ్యవహారం అంతా ఉందే? వ్యవహారం లేదు కాబట్టి ఉత్పత్తి స్థితిలైలను దాటిపోయాడు. నిద్రాస్థితిలో ఉన్నోడు వ్యవహారం ఉందే? సంకల్పించేది ఉందే? సంకల్పించే దాంట్లో నుంచి మళ్ళా స్ఫురణ కలిగేది ఉందే? స్ఫురణ కలిగే దాంట్లో నుంచి విషయాలు లేకపోయేది ఉందే? విషయాలు లేకపోయినప్పటి నుంచి మళ్ళీ లోకంలో ఉండే విషయాలతో తాదాత్మ్యం చెందేది ఉందే? ఏం లేదు. ఏమి లేనటువంటి స్థితిలో అక్కడ ఎట్లుందో మళ్ళీ ఈ విచారణ ద్వారా జాగ్రత్త అవస్థలో ఉన్నటువంటివన్నీ కూడా లేనివిగా, లేనెరుకతో తోచినవిగా విచారణ చేసి పరబ్రహ్మ నిర్ణయ స్థితి లేకపోతే ఈ ఉత్పత్తి స్థితులను దాటి తాను లేనటువంటి, తానే బయలు తప్ప మరేమీ లేనటువంటి ఈ గుర్తెరిగే ఎరుకని మూలం లేకనే వచ్చి తోపింపజేసినటువంటి మాయ అనేదే నిజానికి లేనటువంటి స్థితిలోకి దాటిపోయాడు. త్రిపుటి ద్విపుటి అనే 2 ఉంటాయి. త్రిపుటిని దాటితేనేమో బ్రహ్మం, ద్విపుటిని దాటితేనేమో పరబ్రహ్మం. త్రిపుటిగా ఉన్నప్పుడేమో జీవుడు, ఈశ్వరుడు, బ్రహ్మాండం. ఇక అక్కడికి పోతేనేమో బ్రహ్మాండం, ద్విపుటిగా ఉన్నప్పుడు బ్రహ్మాండము, బ్రహ్మము, సృష్టికి కారణ వస్తువు, బ్రహ్మాండంగా పరిణమించిన వస్తువు. దాన్ని కూడా దాటిపోయాడు. త్రిపుటి ద్విపుటులను దాటితే, త్రిపుటి దాటితేనేమో బ్రహ్మము, ద్విపుటి దాటితేనేమో పరబ్రహ్మం. ఆ బ్రహ్మస్థితిలో నుంచి కూడా దాటితే పరబ్రహ్మస్థితి. కాబట్టి ఎప్పటికప్పుడు ఇలా ఈ 4 స్థాయిలలో, 5 వివేక స్థాయిలలో చక్కగా విచారణ చేసి తెలుసుకొని జ్ఞాతం, ద్రష్టం, ప్రవేష్టం, అధిగచ్చతి అనేటువంటి పద్ధతిగా ఎవడైతే చేరాడో,
ఎవరైతే ఆ స్థితికి చేరాడో వారు ఏమయ్యాడు అంటే మహాయోగి అయ్యాడు. ఆ స్థితిలోకి అధిగమించినటువంటి వాడు విచారణ చేసి జ్ఞానం చేత ఏదైతే లేనెరుకుగా మనం చెప్పుకుంటున్నటువంటి ఆ ఎరుకతోనే విచారం చేసి జ్ఞానం చేత దర్శించి ప్రవేశించి అధిగమించి 4 జ్ఞాతం ద్రష్టం ప్రవేశం అధిగచ్చతి అనేటువంటి పద్ధతిగా ఎవరైతే చేరాడో ఏమయ్యాడంటే మహాయోగి అయ్యాడు. మహాయోగి వయ స్వేచ్ఛయ. దీని నుంచి ముక్తిని పొందాడు, మోక్షాన్ని తిరిగి రానటువంటి మోక్షాన్ని పొందాడు. ఈ స్థితులన్నింటినీ దాటుకొని పోయినటువంటి వాడు ఈ స్థితిలోకి సంగమించితేనే కదా ఈ స్థితిలోకి కింది స్థితిలోకి వస్తే మళ్ళీ అక్కడి నుంచి బ్రహ్మం అనే స్థాయిలో నుంచి మళ్ళీ తాను కర్తగా ఉండే జీవుడి స్థాయిలోకి వచ్చి విషయాలతో ఇంద్రియాలతో తాదాత్మ్యం చేసి మళ్ళీ కర్మలను చేసి దాని ఫలితాలను అనుభవించడానికి ఉపాధిని ధరించే స్థితిలోకి మళ్ళీ ఇవన్నీ కిందికి దిగొచ్చేటివి కాకుండా పైకి ఎక్కిపోయినటువంటి పై స్థితుల్లోకి చెందాడు తాదాత్మ్యం. పై స్థితుల్లోకి తాదాత్మ్యం చెంది పైకి చూసి పైన తానే లేనటువంటి స్థితిని గురుమూర్తి వాక్యం చేత ఈ 4 పద్ధతుల్లో జ్ఞాతం ద్రష్టం ప్రవేశం అధిగచ్చిత అనే పద్ధతిలో తెలుసుకొని తాను ఆ స్థితిని దాటి ఉన్నాడో అధిగమించి ఉన్నాడో ఆ స్థితిలో ఉన్నటువంటి వాడు మహాయోగి అయ్యాడు. యోగి అయ్యాడంటే ఏమి? మహాయోగి వయ స్వేచ్ఛయ అంటే అన్ని బంధాలను దాటుకొని వెళ్ళి బంధముక్తుడైపోయి స్వేచ్ఛగా అయిపోయాడు, స్వేచ్ఛా స్థితిలో అయిపోయాడు. దీని నుంచి ముక్తి మోక్షాన్ని పొందాడు. ఈ బంధాలన్నిటిలోంచి జన్మరాహిత్య స్థితికి చేరుకున్నాడు. ఏం స్థితికి చేరుకున్నాడు? జన్మరాహిత్య స్థితికి చేరుకున్నాడు. మళ్ళీ తాను కర్తృత్వ స్థితిలోకి కానీ తానున్నాననే స్థితిలోకి కానీ లేనెరుకలోనే తానున్నాను మళ్ళీ ఎరుక స్థితిలోకి వస్తే ఇవన్నీ ఉన్నాయి, దీనికి కారణ వస్తువుతో సహా అన్నీ ఉత్పన్నమవుతాయి. అంతకుముందు ఏ స్థితిలో ఉన్నాడు? గాఢ నిద్ర స్థితిలో ఉన్నప్పుడు సర్వమును గుర్తెరగకుండా ఉన్నటువంటి స్థితిలో జాగ్రత్తలో కూడా కనపడుతున్నదంతా లేనెరుకగా తోచున్నటువంటి స్థితిలో ఈ తోపెంపజేసినటువంటి లేనెరుక అనేటువంటి స్థితిలో ఉండి వీటన్నిటినీ దాటినటువంటి బంధాలన్నింటినీ దాటినటువంటి స్వేచ్ఛా స్థితిలోకి పోయి యోగి స్థితిలో ఉన్నాడు. యోగం అంటే దానితో కలవడం, దానితో కూడడం, దాని స్థితిలోకి పోవడం. బయలు స్థితిలోకి చేరుకొని జన్మరాహిత్య స్థితికి చేరుకున్నాడు. కాబట్టి జన్మరాహిత్యం పొందాలి అంటే ఎటువంటి గురువును ఆశ్రయించాలి? మళ్ళా ఇదే ప్రశ్న. ఎటువంటి గురువుని ఆశ్రయిస్తే చెప్తాడంటే తస్మై శ్రీ గురుమూర్తయే నమైదం శ్రీ దక్షిణామూర్తయే. ఆ గురుమూర్తి ఎలాంటి విధంగా ఉండాలంటే దక్షిణామూర్తి స్థితిలో తాను అశరీరుడై మాటే లేనటువంటి మౌన స్థితిలోకి నిర్వాసన మౌనముద్రా స్థితిలోకి చేరినటువంటి గురువు. లేనెరుకలో మళ్ళీ నువ్వు ఆ గురుపాదం పడితే మళ్ళీ ఆయన లేనెరుకతో నిన్ను బోధించి ఎరుకను తొలగించే స్థితిలోకి ఉన్నటువంటి దక్షిణామూర్తి స్థితిలో ఉన్నటువంటి గురుమూర్తిని కావాలి నీకు ఆ లక్ష్యానికి చేరుకోవాలంటే. అవ్యక్తాన్ని వ్యక్తం చేయకుండా ఉండగలమా? దాని పని అది ఎప్పుడూ చేస్తూ ఉంటుంది. దానితో రమించకుండా ఉండాలి. నిరసించగలిగే స్థాయికి చేరితే అప్పుడు నీలో ఏది వ్యక్తం కాదు. ఊరికే ఉన్నామనుకో, ఊరికే ఉంటే వ్యక్తం అవుతానే ఉంటుంది. ఊరికే క్షణంగా ఉన్నటువంటి అదంతా వ్యక్తమయ్యి వ్యాప్తి చెందేటువంటి స్థితిలోకి ఉంటుంది. సకల విషయాల్లోకి చలనాల్లోకి విక్షేపం చెందేటువంటి స్థితిలో ఉంటుంది. ఊరికే ఉన్నా కూడా నీది అవ్యక్తంగా ఉన్నటువంటి స్థితిలో ఉందామంటే వ్యక్తం కాకుండా ఉంటుంది. అది అంటే ఊరికే ఉండదు. అది నిరంతర చలనాలు కలిగించి అన్నిట్లోకి విక్షేపం చెంది దానితో తాదాత్మ్యం చెంది మళ్ళీ దాంట్లోకి విడిపోతుంది. దాంట్లో చేయకుండా ఉన్నటువంటి స్థితి ఉండగలమా? దాని పని అది ఎప్పుడు చేస్తూ ఉంటుంది. మరి దానితో రమించకుండా ఉండాలంటే అవి విక్షేపం చెందినట్లల్లా
పోయి మళ్ళీ దాంతో తాదాత్మ్యం చెంది అట్లా లేకుండా ఉండాలంటే నిరసించగలిగే స్థాయికి చేరితే, నిరసించగలిగే స్థాయి అని అంటే అంతకుముందు ఉన్నటువంటివన్నీ ఒకదాన్ని తొలగించుకుంటూ పోతే ఏమైపోతుంది? భావరహిత స్థితిలో ఉన్నటువంటి మౌనంగా ఉన్నటువంటి వానికి ఇవన్నీ విచారణలో భాగంగా నేను చెప్పి విచారించి మాట్లాడి వివరించి దాన్ని నాలో తాదాత్మ్యం చెందిందంతా కూడా అది లేనిదని తెలుసుకుంటూ పోయే కొద్దీ ఒక్కటొక్కటి దాన్ని ఏ విధంగా అంతకుముందు భ్రాంతిగా ఉన్నదాన్ని మళ్ళీ ఇప్పుడు ఎలా నమ్మవో, కాబట్టి ఈ వ్యవహారం చేస్తున్నదంతటినీ నిరసించగలిగే స్థితిలోకి పోతావు. నీలో ఏది వ్యక్తం కాదు. అప్పుడు వ్యక్తం అవుతున్నట్లు కనపడుతున్నప్పటికీ కనపడుతున్నటువంటి జాగ్రత్త అవస్థలో జరుగుతున్నటువంటి వ్యవహారాన్ని లేనెరుక కల్పించినటువంటి కలలో కలిగినటువంటి కలలో అదంతా మేల్కుంటానే ఎట్లా అయిందో అట్లా జాగ్రత్తలో జరుగుతున్నది కూడా లేకనే జరుగుతున్నటువంటి లేనెరుకలో జరుగుతున్నదిగా గురుమూర్తి చేత విచారించిన దాన్ని నీవు మళ్ళీ ఆరూఢుడవై దృఢపడి ఉంటే ఇక్కడ నిరసించి ఉండాలి, దాంతో రమించకుండా ఉండాలి, నిరసించగలిగే స్థాయికి చేరాలి అనే మాట ఏంటంటే నువ్వు ఆరూఢత్వం చెందినటువంటి స్థాయిలో దృఢస్థితిలో ఉండాలి. నువ్వు మళ్ళీ దీంతో జగత్తులోకి దిగివచ్చి తాయాత్వం చెందే స్థితిలో అన్ని రకాలుగా నువ్వు విక్షేపం చెంది అన్ని ఈ లక్షణాలు ఉండేటువంటి జీవుల లక్షణాల స్థితిలోకి మళ్ళీ దిగజారకుండా ఉన్నటువంటి స్థితిలోకి ఉండాలి. అప్పుడు నీలో ఏది వ్యక్తం కాదు. వ్యక్తమైనప్పటికీ వ్యక్తంగా కనపడుతున్నదంతా దాంతో తాదాత్మ్యం చెందిన నువ్వు దాన్ని నిరసించే స్థితిలో, దాన్ని అధిగమించిన స్థితిలో, దాన్ని కలవలే చూసే స్థితిలో ఉంటావు. ఆదిశంకర్లు 5 సంవత్సరాల వయసులో మొట్టమొదటి చెప్పిన సూత్రం కనకదారాస్తవం. తక్కువ వయసులో అది కొంతమందికి మరి పూర్వజన్మ సుకృతమో ఏవలనో ఆ బాల్య వయసులో ఏం విషయాలు తెలిసే స్థితే ఉండదు కొంతమందికి. సుమారైన వయసు వచ్చినప్పటికీ కూడా ఏ విషయమో తెలిసేటువంటి అవగాహన చేసుకోగలిగినటువంటి స్థితి కొంతమందికి ఉండదు. కొంతమందికి నేర్పితే చిన్నపిల్లలు కూడా ఇప్పుడు అన్నీ చెప్పగలుగుతున్నారు. వానికి 5 ఏళ్ళు లేనంట వాడు అన్నీ చెప్తున్నాడంట, ఇవి చెప్తున్నాడంట, అవి చెప్తున్నాడంట. అంటే లోకంలో విషయాలను పదే పదే నేర్పిస్తే చెప్పగలిగే వాళ్ళు కొంతమంది. 5 ఏళ్ళ వయసుకు అన్ని దేశాల పేర్లు, దాని అధ్యక్షుల పేర్లు, రాజధానుల పేర్లు చెబుతున్నట్టే అవి మనం నేర్పితే నేర్పంగా మనసులో ముద్రపడి చెబుతున్నటువంటివి. అవి వేరు. అవేమో మనము చూపించి కంటితో బాహ్య ప్రపంచంగా ఉన్నటువంటి విషయాలకు సంబంధించినవి అవి. కానీ ఇవేంటివి? ఈ ఆధ్యాత్మిక సంబంధించిన బాహ్యంగా కనపడేటివి కాదు, నీ అంతరంలో నీకు నీ భావనలో తెలియగలిగేటివి. ఆదిశంకర్లేమో 5 సంవత్సరాల వయసులో మొట్టమొదట చెప్పిన కనకదారాస్తవం అని చెప్పారట మొదట. ఆ తర్వాత అద్వైత చతురామ్నాయ పీఠాలను స్థాపించి అద్వైత బోధనంతా రంగరించి చెప్పినటువంటిది దక్షిణామూర్తి సూత్రం మళ్ళా. కాబట్టి అద్వైతామృత సారమంతా కూడా దక్షిణామూర్తి సూత్రంలో ఇమిడి ఉంటుంది. దాని సారమంతా కూడా దీంట్లోనే ఉంది. ఇంకా ఆయన లలితా సహస్రనామాలు ఒక్కది కాదు, అనేకంగా చెప్పబడినటువంటి వాటన్నిటికీ భాష్యాలని రాసుకుంటూ వచ్చే కొద్దీ వాటన్నింటినీ అధిగమించుకుంటూ పోయినాడు ఆయన కూడా. ప్రారంభ స్థితిలో చేసినటువంటి కనకదారాస్తవం కాటి నుంచి, సూత్రం కాటి నుంచి ఇక అన్ని వాటన్నిటిలోటి భావాలను మళ్ళీ అద్వైత పద్ధతిలో విశ్లేషణ చేశాడు. ఇప్పుడు పోయి చెప్పే వాళ్ళంతా 1000 సార్లు నేను లలిత సంవత్సరనామో ఇంకోటో పాడితే నాకేమైనా మేలుగలు ఈ రకంగా నోటికి నేర్చుకొని చెప్పేవారు వాళ్ళందరూ మామూలు ప్రజలు పోయి. ఆయన చెప్పిన వ్యాఖ్యానంలో దాన్నంతా మళ్ళీ అద్వైత స్థితికి అన్వయించి చేశాడు. వాటన్నింటినీ ఆ చెప్పినటువంటి స్తోత్రాలుగా చెప్పినటువంటి వాటన్నిటిలో వ్యాఖ్యానం అంతా వేదాంత పద్ధతి లేకపోయాడు కాబట్టి వేదాంత పద్ధతిలో అద్వైత పద్ధతిలో చెప్పాడు అది. కాబట్టి ఇదంతా ఈ అద్వైతామృత సారమంతా సర్వము కూడా ఈ దక్షిణామృత శ్లోకంలోనే స్తోత్రంలోనే ఇట్లా విచారణ చేసుకుంటూ పోతే దాంట్లోనే ఉంది. దాన్ని అధిగమించి అద్వైతాన్ని అధిగమించినటువంటి అచలం కూడా దీంట్లో నుంచి గుర్తించగలగవచ్చు.
కాబట్టి అలా దర్శించగలిగారు కాబట్టి ద్వైతాద్వైతములను చలాచలములను విచారించారు కాబట్టి వీళ్ళు చలాచల బోధోపదేశ మందిరం వాళ్ళు అటు అద్వైతాన్ని విచారించి ఇటు అచలమును విచారించి అధిగమించినటువంటి వాళ్ళు. అది ఆ చివరి అద్వైతామృతాన్ని ఒక నదిగా భావిస్తే ఈ ఒడ్డుకు మొదట కనకదారాస్తవం అయితే ఆ ఒడ్డుకు చివరి దక్షిణామూర్తి స్తోత్రం విచారించుకుంటూ పోతే ఇక్కడ కనకదార స్తోత్రం కాడ మొదలు పెట్టుకొని ఆ ఒడ్డుకు చేరితే మళ్ళీ అవతల ఒడ్డుకు దక్షిణామూర్తి స్తోత్రాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు మొత్తంగా అవుతారు. అయితే ఎవరైనా సరే ఈ అద్వైత స్థితిని పొందాలంటే తప్పనిసరిగా దర్శన శక్తిని పొందాలి. ఈ అద్వైత స్థితిని పొందడం అంటే తాను బ్రహ్మముగా తానే బ్రహ్మము, తానే సృష్టికి అన్నిటికీ సంకల్ప వికల్పాలకు కారణమైనదంతా నాలోనే ఉన్నది అని తెలుసుకొని నేనే ఆ పరమాత్మ స్థితిగా ఉన్నటువంటి సమిష్టి చైతన్యాన్ని అనేటువంటి స్థితిని పొందాలి అని అంటే ఆ దర్శన స్థితిని అంటే ఏదైనా తెలుసుకున్నటువంటి దాన్ని తనలో తాను దర్శించగలిగే స్థితిలోకి రావాలి. ఆ వింటున్నటువంటి, చెబుతున్నటువంటి, తెలియబడుతున్నటువంటి బోధని తనలేకి దర్శన శక్తిగా తీసుకునే స్థితిలోకి రావాలి. దర్శన స్థితి లేకుండా అద్వైతం సిద్ధించడం సాధ్యం కాదు. మాటలతో దాంతో నేర్చుకున్నటువంటివన్నీ ఆ వరుస పెట్టి చెప్పడము, దాన్ని అర్థం చేసుకునేప్పటికీ ఇది ఆ భావస్థితిలో నువ్వు దాంట్లోకి తాదాత్మ్యం చెంది దర్శించే వరకు అన్నీ నేర్చుకునేప్పటికీ నువ్వు దాంట్లోకి వాటిని సిద్ధించడం అంటే ఏంది, నువ్వు ఆ స్థితిని పొందడం అంటే ఏమిటి? సాధకుడు తప్పకుండా ఎలా ఉండాలంటే స్వాత్వానమేవాద్వయం అని బోధించే గురువు గారికి వినే శిష్యుడికి మధ్య అద్వైత స్థితి ఉండాలంటే తన యొక్క స్వయంగా తన సొంత స్వాత్వానమేవా అద్వయం, తన సొంత స్థితిలో తన స్వయంగా తన ఆత్మలో తాను భావన చెంది ఆ వింటున్నటువంటి విషయాన్ని తనలో ఉన్నటువంటి తాను పొందిన తర్వాత తాను అద్వైత స్థితికి రావాలి. ఆ గురువు చెబుతున్నటువంటి బోధలో తనలో తాదాత్మ్యం చెందితే ఇంక తాను వేరువేరుగా ఉండేటువంటి స్థితిలో లేకుండా ఇద్దరు చెప్పే గురువు వినే శిష్యుడుకి ఇద్దరికి మధ్య అటువంటి స్థితి ఉండాలట. స్వాత్మానం అవివాద్వయం. అద్వయం లేనటువంటి స్థితిలోకి, వాళ్ళిద్దరూ లేనటువంటి స్థితిలోకి, గురువు శిష్యులుగా లేనటువంటి ఒక ఏకత్వ స్థితిలోకి భావన చెందే విధంగా ఉండాలి. గురువు శిష్యుడు ఏకత్వానుభూతిలో ఉన్నటువంటి స్థితిలో ఉండాలట. ఏకత్వానుభూతిలో ఒకే అనుభూతి ఇద్దరికి, చెప్పే గురువుకు వినే శిష్యునికి ఒకే అనుభూతి చెందే స్థితిలో ఉండాలి. ఇంకా అప్పుడు మాత్రమే అద్వైతానికి సిద్ధి దశ అయినటువంటి పరబ్రహ్మ నిర్ణయానికి తెలుసుకోవడానికి మళ్ళీ ఆ నెక్స్ట్ స్టెప్లోకి పోవాలంటే ముందు ఈ స్టెప్ దాకానైనా తాను భావన చెందే విధంగా ఏకత్వ స్థితిలో ఆ గురువు చెప్పే గురువు ఏ భావనతో ఎట్లా చెప్తున్నాడో దాన్ని తన స్వయంగా తన ఆత్మలో దర్శించి తాను ఆ భావన చెందేటువంటి స్థితిలో ఉండాలి. అటువంటి స్థితిలో ఏకత్వ స్థితిలో గురు శిష్యులు ఇద్దరు ఉంటే అప్పుడు మాత్రమే దానికి సిద్ధి దశ అయినటువంటి పరబ్రహ్మ నిర్ణయాన్ని తెలుసుకోవడానికి వీలవుతుంది. ఇక సమయం దాటిపోయింది, ఇక్కడికి నేర్పిందాం. మంగళం చెప్పన్నా. సకల నిత్య ముక్తిదాయకాయ నిర్గుణాయ నిర్మలాయ నిత్య మంగళం సగుణ నిర్గుణ రహితాయ సంకల్పవర్జితాయ సర్వసాక్షతీతునకు సత్యమంగళం సత్తు చిత్తు సమసిపోయే శత్రు సంహారణాయ వత్తి లేని దీపము నీకిస్తు మంగళం చేష్టలన్నీ ఉడిగిపోయే చేసేదేమి లేకపోయే శేషమ్మ మనసు మేలు చేరే మంగళం పరిపూర్ణాయ సకల భవ్య దివ్య రూపాయ పరశురామాయ సీతారామ మంగళం నిర్వికారాయ సకల నిత్య ముక్తిదాయకాయ నిర్గుణాయ నిర్మలాయ నిత్య మంగళం
మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం. జై శ్రీ సద్గురు ప్రభు మహారాజుకు జై. పూర్ణానంద పుల్లయాజులకు జై. విష్ణుఆనంద కృష్ణమూర్త్యాజులకు జై. అనంత కోటి భక్త మండలికి జై. జై గురు.